నిన్నటిదాకా ఒకరికొకరిలా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వారేలా తయారయ్యారు. మీ పొత్తే మాకొద్దని కమల్నాథన్ అంటుంటే అది నిర్ణయించేది అధిష్టానమే కానీ మీరు కాదంటూ తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. ఇది తెలంగాణలో బీజేపీ టీడీపీల దోస్తానా? మరి ఏపీలో అయినా చక్కగా ఉందా అంటే అక్కడ కూడా ఎవరి దారి వారిదే. నిన్నటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇద్దరిది ఒకే మాటగా సాగారు. కలిసి పోటీ చేశారు, కలిసే ముందడుగేశారు. ముచ్చటగా 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పొసగటం లేదు. మీ పొత్తే మాకొద్దంటోంది బీజేపీ. అది తేల్చాల్సింది మీరు కాదు, అధిష్టానమంటోంది టీడీపీ. దీంతో తెలంగాణలో మిత్రుల మధ్య మంటలు రేగాయి. టీడీపీతో పొత్తు వల్లే గత ఎన్నికల్లో తాము భారీగా నష్టపోయామని కమల్నాథులు అంటున్నారు. దీనికి తోడు టీడీపీ గుర్తుపై గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీ టీఆర్ఎస్లోకి జంపయ్యారు. ఇక మిగిలిన వారు ఓటుకు నోటు కేసులో చిక్కులో పడ్డారు. దీంతో టీడీపీ బలహీనపడిందని, దానికి తెలంగాణలో ఇక భవిష్యత్తు లేదని బీజేపీ నేతలు అంటున్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ పొత్తుల అంశం గురించి మేము ఆలోచన చేయటం లేదు, దాని మీద చర్చ కూడా చేయటం లేదు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట ప్రజా సమస్యలు తీసుకొని పోరాటం చేసి ఎదగాలనేటువంటి ఆలోచన. టీడీపీలో దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ అధికార పార్టీలో కలిసిపోయారు, ఒకరిద్దరు మినాయిస్తే. కాబట్టి టీడీపీ పట్టుకోల్పోయింది. అందుకని మేము ఒంటరిగా ఎదగాలి, ఒంటరిగా బలపడాలి, వచ్చే ఎన్నికలు ఒంటరిగా పోటీ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణుల యొక్క ఆలోచన విధానం. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ వాదనలో వాస్తవం లేదని అంటున్నారు. ఆ పార్టీతో పొత్తు విషయం తేల్చాల్సింది అధిష్టానమే కానీ స్థానిక నాయకులు కాదంటున్నారు. తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీతో సీట్ల సర్దుబాటుతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఆ తర్వాత మొన్నటిదాకా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు కొన్ని ఎన్నికలు సీట్ల సర్దుబాటుతో మేము పోటీ చేసినాం, మేము కానీ బీజేపీ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఎన్నికలల్లో ఎట్లుంటుందనే దాని మీద ఎలాంటి చర్చ జరగలేదు. సీట్ల సర్దుబాటు ఎన్నికల గురించి ఇప్పుడే మేము ఎలాంటి ఆలోచన చేయటం లేదు. ఇవన్నీ సీట్లు, ఎన్నికలు, పొత్తులు ఇవన్నీ కూడా పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రాలో ఎడమొఖం పెడమొఖంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒకరు టీడీపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే మరొకరు రాజధాని భూముల విషయంలో సర్కార్నే నిలదీస్తున్నారు. ఇదే వీరి మధ్య చిచ్చు రగిల్చింది, పొత్తు ధర్మాన్ని ప్రశ్నిస్తోంది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పార్టీలో అలాగే ఏమీ అనుకూలమో వ్యతిరేకం అనేది ఏం లేదు. కొన్ని ఇష్యూస్లో ఒక పర్టికులర్ యాంగిల్లో చూసినప్పుడు ఏదైనా పార్టీ విధానాలని బట్టి వాళ్ళు వ్యతిరేకం, ఎవరైనా వాళ్ళ అభ్యంతరం చెప్పొచ్చు. అందరూ కూడా పార్టీ ఏదైతే దిశ నిర్దేశిస్తుందో ఆ దిశ ప్రకారమే మేము పోతాము. మేము మిత్రపక్షంగా కలిసి ఉన్నాము. మిత్రపక్షం ప్రకారం మిత్రధర్మాన్ని మేము పాటించవలసిన అవసరం ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు అటు బీజేపీను, ఇటు టీడీపీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ పైనే బీజేపీ దృష్టి పెట్టింది.